ఆ, సుదీర్ఘ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ దేశానికి స్వతంత్రం ఉద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కానీ వాళ్ళ ఏటికి ఎదురెత్తుంది 10 ఏళ్లకు పైన దాదాపుగా ఇంకా 15 ఏళ్ళు అనుకోవాలి. రేపు ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిస్తే 15 ఏళ్ళు అధికారానికి కేంద్రంలో దూరంగా చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి తిరిగి పూర్వవైపుని తెచ్చుకోవాలి అంటే చాలామంది సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు చాలామంది తాజాగా ఆజాదు అంతకుముందు శరద్ పవార్ కావచ్చు, మమతా కావచ్చు, లాంటి ఇట్లా పార్టీల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళే ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని సక్సెస్ అయ్యి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసాం. ఇక ఒక పక్కన ధరలు లేకుంటే నిరుద్యోగం ఈ సమస్యలు అప్రయాండ్ అవుతున్నాయా, కొంత సెంటిమెంట్ ఎమోషన్స్ ఇష్యూస్ ప్రధానంగా అడ్రస్ చేస్తుంటే పబ్లిక్ దానికి అట్రాక్ట్ అవుతున్నారా అనేది ఒక అంశం అయితే కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఒక ప్రయోగం బీసీ కులగణన గురించి కావచ్చు, అదేవిధంగా 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేస్తాం అనేటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా వీటికి ఈ సెంటిమెంట్ ఎమోషన్కి ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని తీసుకొస్తున్న నినాదాలు ఇవి ఒక అంశం అయితే పార్టీ నాయకత్వం చాలా వరకు దెబ్బతిన్నది అనేటువంటిది రెండో అంశం. వీటన్నిటిని ఎట్లా చూడాలి? పూర్వవైపున రావాలంటే ఇవాళ ఉన్న మోడీ అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోవటం ఢీకొనటం అంత ఈజీనా? లేదు చాలా సీరియస్గా వర్క్ చేస్తే తప్ప వ్యూహాలు అప్డేట్ అయితే తప్ప వర్కౌట్ కాదు అని అంటారా? ఏమంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి జూలై 2014 కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే కాదుకోకుండా 50 సీట్లు ఎన్నో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు అనుకోలేదు ఏదో నేరోగా ఉంటుంది, మోడీ అవుతాడు ఆవిడ బీజేపీ అవుతాడు అనుకుంటే అంత బ్యాడ్గా డిఫీట్. ఆవిడ ఏకే యాంటనీ గారితో రిపోర్ట్ రాయమని అప్పచెప్పారు. సోనియా గాంధీ గారు ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇంకా ఉంటే ఆ బ్రహ్మాండమైన రిపోర్ట్ రాసేది. 100 పేజీలు కాదు, 50 పేజీలు కాదు, 4 పేజీలు 6 పేజీలు సింపుల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అంటే ఏ మతానికి పార్షియాలిటీ చూపండి. కానీ పబ్లిక్ పర్సెప్షన్లో ఏమొచ్చిందంటే మనం హిందువులకి వ్యతిరేకం అయిపోయామని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ టిల్ట్ని సరి చేసుకోవాలి, సెక్యులర్ పార్టీ అవ్వాలన్నాడు. ఎంత క్లుప్తంగా రాసిన ఎంత విజడం అని రోజు నాకు అనిపిస్తాను. కానీ ఆ రిపోర్ట్ని ఎవరు పట్టించుకోరు. ఆ రిపోర్ట్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎత్తట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ అందరికీ పార్టీ అని ఉండేది, ఎవరికైనా అడ్జస్ట్ అవ్వి. ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ టైం, పివి నరసింహారావు టైం. ఇప్పుడు అది కొద్దిగా మార్పు వచ్చింది కదా, అది కనపడట్లేదు కదా. సెక్యులరిజం అంటే మీరేదో క్రిస్మస్ అంటే పివి నరసింహారావు గారి టైంలో కొంత బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన అది అక్కడి నుంచి కొంత సెక్యులరిజం దెబ్బతిన్నది, కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం దెబ్బతిన్నది అనుకోవాలి. ఆల్రెడీ పార్టీ అప్పుడు డిక్లైన్ అవ్వదు కదా. రాజీవ్ గాంధీ కింద డిక్లైన్ అయిపోయింది కదా. మనం ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకపోతే లేదు. ఆయన 415 సీట్లు గెలిచిన వ్యక్తి మళ్ళీ 190కి వచ్చేసాడంటే ఇంక డిక్లైన్ కాదా అది? సో అక్కడే ఆల్రెడీ డిక్లైన్ వస్తుంది. డిక్లైన్ న్యాచురల్. ఇదే ఆ డిక్లైన్ స్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు ఏదో 35%, 40% ఓట్ల 30 రావాలా అధికారంలో రావడానికి, అని అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి 17% వచ్చినా పవర్లోకి వచ్చేయచ్చు. పవర్లో కంటే వాళ్ళు ప్రధానమంత్రి పదవి కోసం ఎదుగుతున్నారు, అది రావచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అనవసరంగా పోటీ చేస్తున్నారు, బెంగాల్ గింగాల్ అక్కడ. వాళ్ళు కొత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని సీట్ల మీద 90, 120 అయితే అయిపోయింది కదా బీజేపీ పని. నెక్స్ట్ టైం ఈ 95 వస్తాయని ఏం లేదు. మారిపోతుంది, దేశం మారిపోతూ ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్రేట్ మొత్తం ఎలక్ట్రల్ రోల్లే 15-20% మారిపోతాయి ప్రతి 5 సంవత్సరాలు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఏకే యాంటనీ గారు చెప్తున్న సలహా ఇప్పుడు కూడా అందరిని అడుగుతావు, అందరూ గొప్ప సలహా అంటారు, కానీ అది పాటించట్లేదు కదా. అది ఒక పెద్ద డిఫెక్ట్ అని నేను భావిస్తాను. సెక్యులరిజం అంటే ఏంటి ఎక్కడ, అంటే మీరు అన్నట్టు దానికి ఏంటి లోపం అంటే ఐడెంటిఫై చేసింది మీరు, ఆంటోనీ గారు రాసిన రిపోర్ట్ కానీ మీరు ఐడెంటిఫై చేసింది ఎక్కడ ట్రాక్ తప్పింది అంటే ట్రాక్ తప్పడానికి ఏంటి అక్కడ? రెండో లోపం చెప్తున్నా, ఈ బ్రహ్మాండమైన నాయకత్వం. ఈవేళ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు 100 మంది మాజీ ముఖ్యమంత్రులు, మాజీ క్యాబినెట్ మినిస్టర్స్ ఢిల్లీ, ఒక 100, 200, 300 మంది స్టేట్లో, లేకపోతే తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు కదా. వాళ్ళు తులసిరెడ్డి గారు ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు ఎవరినో ఉపయోగించుకోవట్లేదు. ఈవేళ
నేను అంతే ఆ నాయకుడు మంచోడా, వీడు మంచోడా, వాడు మంచోడా అని కాదు. అంత నాయకత్వం ఉండగా చెప్పాలంటే ఆశ్చర్యం వేస్తారు. వాళ్ళు వాడట్లేదే. వాళ్ళెవ్వరిని అసలు పని లేదు, ఉద్యోగాలు లేవు. కమల్‌నాథ్ లాంటి వాడికి 9 టర్మ్స్, 10 టర్మ్స్ చేసిన లోక్‌సభ ఎంపీ. పృథ్వీరాజ్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేసేది. 40 సంవత్సరాలు పదవిలో ఉన్న వ్యక్తి 3 నెలలకు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తాడు. నాకు 4 సంవత్సరాలు బట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ. ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నదా? ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాలాంటి వాళ్ళకి మా ఫాదర్స్ టైం నుంచి ఆ పార్టీ ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం ఉండేది మా ఏరియాస్లో. మా ఎమ్మెల్యే కమ్యూనిస్ట్, మా ఎంపీ కమ్యూనిస్ట్. వెస్ట్ గోదావరిలో భూములు అది ఇది యాజిస్ట్రేషన్ చేస్తే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసింది. మంచి పార్టీ, సచ్ ఎ గ్రేట్ పార్టీ అని మాలాంటి వాళ్ళు పెరిగాం. ఆ టైంలో పెరిగాం. అందరూ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ గౌరవం, మన ఫ్రీడమ్ తీసుకొచ్చారు. మిడిల్ దొరికి అది బిల్డప్ చేయాలి. కానీ ఏదో నేను అంటున్నానంటే క్రిటిసిజం అని కాదు. కాంగ్రెస్ కానీ పార్టీ వాళ్ళ అవతల ఇప్పుడు మీరనే వాళ్ళ బెస్ట్. పుల్లారావు గారు మీరేమో వాళ్ళు సరి చేసుకోవాలి, వాళ్ళు కొన్ని లోపాలు ఆ సెక్యులరిజం అనేది సరి చేసుకోవాలి అనేది ఒకటి ఒక నిమిషం. మేము మరో పక్కనేమో వాళ్ళు నెహ్రూని డిఫేమ్ చేయడంలో, నెహ్రూకి పటేల్కి మధ్య విభేదాలు ఉండటంలో, పటేలుని వాళ్ళు ఓనప్ చేసుకొని మా మనిషి అని చెప్పడంలో, కొంత గాంధీకి నీ యొక్క ఇమేజ్ని తగ్గించడంలో వాళ్ళు సక్సెస్ అయితే ముందుకు పోతున్నారు అనిపిస్తుంది. అది నాన్ ఇష్యూ అంటున్నా. ఓ గాంధీ గారా, పటేల్ గారా, సుభాష్ చంద్రబోస్ గారా, అది మనకి గౌరవమైన హీరోలు. కానీ వాళ్ళ గురించి ఎవరు వేస్తున్నారు ఓటు? డబ్బు కావాలి, లిక్కర్ కావాలి, ఫిలాసఫీ కూడా కావాలి, మంచోడు కూడా ఉండాలి. 3 కావాలి. అందువల్ల అది నేను చెప్పేది ఏంటంటే విచారంతో చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్తే ఆశ్చర్యపోతారు. మనకు అనవసరంగా తగు వస్తుంది. తులసిరెడ్డి గారిని బాధ పెట్టిన వాళ్ళు ఉంటాం. పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళని ఎవరు పిలవరు. వాళ్ళకి ఏదో కుర్చీ మీద కూర్చోబెట్టట్లేదు. వాళ్ళకి నేనుంటే చాలు అంటే ఎలాగా? చాలా ఇది లక్తో రావచ్చు. అన్నిటికంటే ముఖ్యం రాజకీయంలో, యుద్ధాల్లో లక్ కావాలి. కాబట్టి 99 వచ్చినాయి, మనం 125 వస్తే ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు అన్న మాట ఒక సీక్రెట్ కూడా చెప్తున్నా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఫారెన్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ, స్వచ్ఛ భారత్, హెల్త్ విషయాలు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఫారెన్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ అసలు తిరుగు లేకుండా చేశారు. మనం ఆశ్చర్యపోతాం. ఆయన ఫెమిలియారిటీ లేని మనిషి ఇలా చేస్తున్నాడు. కొన్ని విషయాలు స్వచ్ఛ భారత్ మొత్తం టాయిలెట్ లేని దేశం అని ప్రపంచం అంతా నవ్వేది కదా భారతదేశాన్ని. మీకు తెలియదా, నాకు తెలియదు. అవన్నీ కొద్దిగా తీసుకొచ్చాడు. సీరియస్ రోడ్స్ వేసాడు. దానికి కూడా నేను ఒప్పుకోను. అలా పిచ్చి పిచ్చిగా రోడ్స్ వేసేసి మిగతా మర్చిపోవటం. రోడ్స్ వేసాడు, ఇది చేశాడు, అది చేశాడు. కానీ ఫెయిల్ కూడా అయిపోతున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ క్యాచ్ అయిపోతుంది. ధరలు పెరుగుతున్నాయి, మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతున్నారు. వ్యవసాయానికి ఏం చేయలేదు, ఎలా చేయాలో తెలియదు. తర్వాత అన్నిటికంటే ఏంటంటే పార్లమెంటరీ సిస్టంలో 5 సంవత్సరాలకు ఒకసారి మంత్రులు బయటికి తరవేయాలి. గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి ఎ గుడ్ బుచ్చర్ అని హ్యారల్డ్ మ్యాక్మిల్లన్. ఈ 15 సంవత్సరాలు మార్చలేదు, పాత వాళ్ళని పెట్టుకుని తిరుగుతున్నాయి. ఇదంతా మొహమ్మొత్తేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోగలదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న నాయకత్వం దేశానికి న్యాయం చేస్తుందా? తగిన నాయకత్వం ఇవ్వగలదా? ఎంత కాంపిటేటివ్ అవన్నీ మాత్రం ఆ ప్రశ్నలకి ఇంకా జవాబులు మాత్రం రావచ్చు. రైట్. అశోక్ గారు, బీజేపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ అశోక్ గారు. అంటే ప్రధానంగా సరే, ఒక పక్కన కాంగ్రెస్ గత పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. చాలా మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. మళ్ళీ పూర్వ వైభవం